చీకటి పడితే ఆ అడవి ఆవరణంలోకి వెళ్ళడానికి సామాన్య మనుషులకు ప్రాణాభయం. ఆ దట్టమైన చెట్ల మధ్య మౌనంగా వినిపించే వింత శబ్దాలు గుండెల్లో వణుకు పుట్టిస్తాయి. కానీ ఒక వ్యక్తికి మాత్రం ఆ భయం లేదు. ప్రకృతిని అమితంగా ప్రేమించే ఒక ప్రొఫెసర్. ఆయనే మైకేల్ రిచార్డ్. 1980వ సంవత్సరంలో అడవిపై పరిశోధనల కోసం వెళ్ళిన ఆయన ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. ఆయన ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. పోలీసులు వెతికారు, స్నేహితులు గాలించారు. కానీ మైకేల్ జాడ మాత్రం ఎక్కడా దొరకలేదు. సరిగ్గా 10 సంవత్సరాలు గడిచాయి. కాలం గడిచే కొద్దీ అందరూ మైకేల్ను మర్చిపోయారు. కానీ 1990లో ఒక రోజున అదే అడవిలో ఒక వేటగాడికి ఒక వింతైన వస్తువు కనిపించింది. అది మట్టితో సగం కూరుకుపోయి ఉన్న ఒక పాత కలపు తోలు సూట్ కేసు. కుతూహలంతో ఆ వేటగాడు దాన్ని బయటకు తీసి తెరిచాడు. కానీ అందులో అతనికి కనిపించిన దృశ్యం చూసి అతని నోట మాట రాలేదు. అది నిధి కాదు, సగం కుళ్ళిపోయిన బట్టల మధ్య నల్లగా మారిపోయిన ఒక మనిషి అస్థిపంజరం. ఆ పక్కనే ఒక పాత డైరీ. అసలు ఆ సూట్ కేసులో ఉన్న అస్థిపంజరం మైకేల్దేనా? ఆ 10 ఏళ్ల పాటు ఆయన ఆ అడవిలో ఏం చేశాడు? అన్నిటికంటే ముఖ్యంగా ఆ అస్థిపంజరం పక్కనే దొరికిన ఆ డైరీలో ఏముంది? పోలీసులు ఆ డైరీలోని మొదటి పేజీ తిరగగానే ఎందుకు విశ్లేషితులయ్యారు? ఆ డైరీలో రాసి ఉన్న విషయాలు ఒక మనిషి రాసినట్టు లేవు. అవి ఒక ఆత్మ రాసిన హెచ్చరికల్లా ఉన్నాయి. ఆ డైరీలోని ప్రతి అక్షరం ఒక భయంకరమైన నిజాన్ని దాచి ఉంచింది. 1980 జూన్ నెలలో మైకేల్ ఆ అడవిలోకి అడుగు పెట్టిన క్షణం నుండి ఆయన ప్రాణాలు పోయే ఆఖరి నిమిషం వరకు జరిగిన ప్రతి భయంకరమైన సంఘటనను ఆ డైరీ దాచుకుంది. ఆ డైరీలో మైకేల్ ఇలా రాశాడు: నేను చూస్తున్నది నిజమో కాదో నాకు తెలియడం లేదు. చనిపోయిన మనిషి నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు. అసలు ఎవరా మనిషి? మైకేల్ మరణానికి కారణమెవరు? ఈరోజు మనం గ్రీనప్ కౌంటీ అడవుల్లో జరిగిన ఈ అత్యంత భయంకరమైన, ఒళ్ళు గగురు పొడిచే యథార్థ కథలను పూర్తి వివరాలతో, ఆ డైరీలోని రహస్యాలతో సహా తెలుసుకుందాం. ఈ కథ విన్న తర్వాత మీరు అడవిలోకి వెళ్ళాలంటే ఒక్క నిమిషం ఆలోచిస్తారు. పోలీసులు ఆ సూట్ కేసును స్టేషన్కు తరలించారు. ఫారెన్సిక్ రిపోర్ట్లో అది ప్రొఫెసర్ మైకేల్ రిచార్డ్ అస్థిపంజరమే అని నిర్ధారణ అయింది. 1980 జూన్ 10వ తేదీన మైకేల్ రాసిన మొదటి పేజీలో ఇలా ఉంది: ఈరోజు అడవిలోకి వచ్చిన మొదటి రోజు. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిల రావాలు తప్ప మరే శబ్దము లేదు. కానీ మధ్యాహ్నం నుంచి నా మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. నేను మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. కానీ నా వెనకాల ఎవరో నడుస్తున్నట్లు, ఎండుటాకులు చుట్లుతున్న శబ్దం వినిపిస్తుంది. నేను వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండటం లేదు. ఈ నా భ్రమ అని నన్ను నేనే సమాధానపరుచుకున్నాను. కానీ ఆ మరుసటి రోజు, అంటే జూన్ 11న మైకేల్ అనుభవం మరింత భయంకరంగా మారింది. డైరీలో ఆయన ఇలా రాశారు: ఈరోజు ఉదయం నేను నిద్రలేచిన టెంట్ బయట చూస్తే బురదలో మనిషి అడుగుజాడలు కనిపించాయి. కానీ అవి నావు కావు. ఎందుకంటే అడుగులు నాకంటే చాలా పెద్దవి. అవి నేరుగా నా టెంట్ చుట్టూ 3 సార్లు తిరిగినట్టు ఉన్నాయి. ఎవరో రాత్రంతా నేను నిద్రపోతున్నప్పుడు నన్ను గమనిస్తూనే ఉన్నారు. నేను ఒక్కడినే ఉన్నానని అనుకున్న ఈ అడవిలో నాతో పాటు మరొకరు కూడా ఉన్నారు. అది ఎవరో నాకు తెలియాలి. జూన్ 12 రాత్రి మైకేల్ తన టెంట్లో కిరోసిన్ దీపం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఒక్కసారిగా బయట గాలి శబ్దం ఆగిపోయింది. ఆయన డైరీలో ఈ క్షణాన్ని ఇలా వర్ణించాడు: అడవి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. పక్షులు అరుచుకోవడం ఆపేశాయి. గాలి కూడా వీయడం లేదు. ఒక్కసారిగా టెంట్ బయట ఒక నీడ కనిపించింది. దీపం వెలుగులో ఆ నీడ చాలా పొడవుగా, భయంకరంగా ఉంది. అది ఒక మనిషి నీడ. అతను టెంట్ తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు. నా గొంతు పెగలడం లేదు. ఎంతో ధైర్యం తెచ్చుకొని ఎవరు నువ్వు అని అరిచాను. కానీ అవతలి నుంచి సమాధానం రాలేదు. కేవలం ఒక వింతైన భయంకరమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వు వింటుంటే నాకు చిన్నప్పుడు తెలియని ఒక మనిషి గుర్తొస్తున్నాడు. కానీ అది సాధ్యం కాదు, ఎందుకంటే అతను చనిపోయి చాలా ఏళ్ళయింది. మైకేల్ ఆ రాత్రి నిద్రపోలేదు. తన చేతిలో ఉన్న చిన్న కత్తిని గట్టిగా పట్టుకొని తెల్లారే వరకు ఎదురు చూశాడు. ఉదయం కాగానే టెంట్ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ అక్కడ ఒక చెట్టు బెరడుపై ఎవరో ఒక పేరును చెక్కారు. ఆ పేరు చూసిన మైకేల్ చేతిలోని డైరీ కింద పడిపోయింది. ఆ పేరు షాన్.
షాన్ మైకేల్కి చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితుడు. ఇద్దరు కలిసి ఎన్నో అడవుల్లో తిరిగారు. కానీ 5 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో షాన్ చనిపోయాడని మైకేల్ కళ్ళారా చూశాడు. అతని అంత్యక్రియలకు కూడా వెళ్ళాడు. మరి చనిపోయిన స్నేహితుడు ఈ నట్టడిలో మైకేల్ని ఎలా వెంబడిస్తున్నాడు? ఇది ఆత్మనా లేక బతికి ఉన్న మనిషా? పోలీసులకు ఈ డైరీ చదువుతుంటే తల తిరుగుతున్నట్లు అనిపించింది. అసలు షాన్ ఎవరు? అతను నిజంగానే చనిపోయాడా? ఒకవేళ బతికి ఉంటే మైకేల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు షాన్ గతాన్ని తవ్వడం మొదలుపెట్టారు. ఆ తవ్వకంలో బయటపడిన నిజాలు మైకేల్ డైరీలోని విషయాల కంటే 10 రెట్లు భయంకరంగా ఉన్నాయి. మైకేల్ డైరీలో షాన్ అనే పేరు కనిపించగానే పోలీసులు వెంటనే షాన్ అనే వ్యక్తి ఎవరు అన్న దానిపై దృష్టి సాధించారు. రికార్డుల ప్రకారం షాన్ జేమ్స్ అనే వ్యక్తి మైకేల్కు చిన్ననాటి మిత్రుడు. 1975లో జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో షాన్ కారు లోయలో పడిపోయింది. ఆ కారు మంటల్లో కాలిపోవడంతో పోలీసులు లోపల ఉన్న శవం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి 5 ఏళ్ల క్రితమే చనిపోయిన వ్యక్తి 1980లో మైకేల్ వెనకాల ఎలా పడతాడు? పోలీసులకు ఒక వింత అనుమానం వచ్చింది. వారు షాన్ ఫ్యామిలీ హిస్టరీని చెక్ చేయగా షాన్ ఆ ప్రమాదానికి కొన్ని నెలల ముందే భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ వేయించినట్లు తెలిసింది. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎవరైనా తన చావును తానే సృష్టించుకుంటారా? ఆ అనుమానంతో పోలీసులు కోర్టు అనుమతి తీసుకుని షాన్ సమాధిని తవ్వించడానికి నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి భారీ వర్షం పడుతుండగా పోలీసులు సమాధిని తవ్వారు. కానీ సమాధి లోపల ఉన్న శవపేటిక తెరిచినప్పుడు వారికి గుండె ఆగినంత పనైంది. ఆ పేటికలో ఉన్నది మనిషి శవం కాదు, కేవలం కొన్ని బరువులు మరియు పాత బట్టలు మాత్రమే ఉన్నాయి. అంటే ఆ రోజు ఆ ప్రమాదంలో చనిపోయింది షాన్ కాదు, అతను అందరినీ మోసం చేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు కథ మళ్ళీ మైకేల్ డైరీ వైపు తిరుగుతోంది. జూన్ 18, 1980న మైకేల్ రాసిన పేజీలు వణుకుతున్న చేతులతో రాసినట్టుగా ఉన్నాయి. షాన్ బతికే ఉన్నాడు. అతను ఆ అడవిలోని ఒక పాత గుహలో రహస్యంగా నివసిస్తున్నాడు. ఈరోజు నేను పొరపాటున ఆ గుహను కనుగొన్నాను. అక్కడ నేను చూసినవి చూస్తుంటే నా స్నేహితుడు షాన్ మనిషిలా కాకుండా ఒక క్రూర మృగంలా మారిపోయాడనిపిస్తోంది. ఆ గుహ నిండా రక్త మరకలున్నాయి. అక్కడ చాలామంది పర్యాటకుల వస్తువులు పడి ఉన్నాయి. అంటే ఈ 10 ఏళ్లలో ఈ అడవికి వచ్చి అదృశ్యమైన వాళ్ళందరినీ షాన్ హతమార్చాడా? నా రహస్యం అతనికి తెలిసిపోయిందని అతను నా వైపు భయంకరంగా చూశాడు. జూన్ 20వ తేదీ రాత్రి మైకేల్ టెంట్ లోపల చిక్కుబుక్కుమంటూ కూర్చున్నాడు. బయట షాన్ గొంతు వినిపించింది. మైకేల్, మనమిద్దరం స్నేహితులం కదా. నా రహస్యాన్ని నువ్వు ఎవరికీ చెప్పవని నాకు తెలుసు. కానీ నిన్ను బయట ప్రపంచానికి పంపడం నాకు ఇష్టం లేదు. మైకేల్ డైరీలో ఇలా రాశాడు. అతను నా టెంటుని కోయడం మొదలుపెట్టాడు. ఆ పెద్ద కత్తి వెలుగులో మెరుస్తుంది. నేను ఆ డైరీని నా పాత లెదర్ సూట్ కేసులో పెట్టి టెంట్ వెనక ఉన్న మట్టిలో లోతుగా పూడ్చేస్తున్నాను. ఒకవేళ నేను చనిపోతే, నా అస్థిపంజరం ఎవరికైనా దొరికితే దయచేసి ఈ డైరీని పోలీసులకు అందించండి. షాన్ అనే మృగాన్ని ఈ ప్రపంచం నుంచి అంతం చేయండి. ఆ తర్వాత డైరీలో అక్షరాలు లేవు, కేవలం రక్తం మరకలు మాత్రమే ఉన్నాయి. అంటే అదే మైకేల్ చివరి రోజు. ఆ భయంకరమైన రాత్రి ఆ అడవిలో ఏం జరిగిందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. పోలీసులు వెంటనే ఆ అడవిని జల్లెడ పెట్టారు. మైకేల్ అస్థిపంజరం దొరికిన ప్రాంతానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య గుహలు కనుగొన్నారు. ఆ గుహ ద్వారా దగ్గర ఒక వింతైన వాసన వస్తోంది. లోపలికి వెళ్లిన పోలీసులకు కనిపించిన దృశ్యాలు చూసి శిక్షణ పొందిన ఆఫీసర్లు కూడా వాంతులు చేసుకున్నారు. అక్కడ ఉన్నది కేవలం మైకేల్ వస్తువులే కాదు, ఆ 10 ఏళ్లలో అదృశ్యమైన దాదాపు 12 మంది పర్యాటకుల డైరీల మరియు వస్తువుల పొగ్గు అది. గుహలో దొరికిన ఆధారాలు చూసిన పోలీసులకు ఒక విషయం అర్థమైంది. షాన్ కేవలం ఒక హంతకుడు మాత్రమే కాదు, అతను ఒక సైకోపాత్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన చావును తాను సృష్టించుకున్న తర్వాత ఈ అడవిని తన సామ్రాజ్యంగా మార్చుకున్నాడు. 10 ఏళ్ల పాటు ఆ అడవికి వచ్చిన అమాయకుల పర్యాటకులను వేటాడి వారిని చంపి వారి వస్తువులు ఒక ట్రోఫీల్లా దాచుకున్నాడు. కానీ ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? మైకేల్ సూట్ కేసు దొరికినప్పటి నుండి షాన్ కూడా అప్రమత్తమయ్యాడు. పోలీసులు సుమారు 50 మంది బలగాలతో ఆ అడవిని చుట్టుముట్టారు. హెలికాప్టర్లో గాలింపు మొదలుపెట్టారు. సరిగ్గా 2 రోజుల తర్వాత
అడవి చివరన ఉన్న ఒక పాత పాడుబడిన కట్టడం దగ్గర ఒక వ్యక్తి నీడ కనిపించింది. అతను పోలీసులను చూడగానే అడవిలోకి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. అతను మరెవరో కాదు, షాన్ జేమ్స్. 10 ఏళ్ల క్రితం మైకేల్ రాసిన ఆ సాఫ్ట్ స్నేహితుడు ఇప్పుడు ఇలా లేడు. అతని జుట్టు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఒళ్లంతా మురికి మట్టి, ఒక అడవి మనిషిలా మారిపోయాడు. షాన్ ను పట్టుకుని స్టేషన్ కు తరలించారు. కానీ అక్కడ అసలు కథ మొదలైంది. షాన్ నోరు విప్పలేదు. మైకేల్ గురించి అడిగినా, మిగిలిన 12 మంది పర్యాటకుల గురించి అడిగినా అతను కేవలం ఒక వింతైన నవ్వు నవ్వుతూ ఉండిపోయాడు. ఇంటర్గేషన్ రూమ్ లో పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేదు. కానీ రాత్రిపూట జైలు గదిలో అతను చేసే పనులు చూసి గార్డులు భయపడిపోయేవారు. అతను గాలిలోకి చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటించేవాడు. మైఖేల్, కోపంగా ఉన్నావా? నిన్ను చంపక తప్పలేదు. నా రహస్యం నీకు తెలిసింది కదా అంటూ గొనుక్కునేవాడు. పోలీసులకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది. షాన్ దగ్గర దొరికిన ఒక పాత టేప్ రికార్డులో కొన్ని శబ్దాలు రికార్డ్ అయి ఉన్నాయి. అవి అడవిలోని జంతువుల శబ్దాలు కావు. అవి అతను చంపిన వ్యక్తుల ఆఖరి ఎరుపులు. ఆ శబ్దాలను అతను మళ్లీ మళ్లీ వింటూ ఆనందించేవాడు. షాన్ మానసిక స్థితిని పరీక్షించిన డాక్టర్లు అతను ఒక మనిషిలా కాకుండా ఒక క్రూర మృగంగా మారిపోయాడని నిర్ధారించారు. అయితే కోర్టులో విచారణ జరగడానికి ముందే ఒక వింత సంఘటన జరిగింది. ఒక రోజు ఉదయం గార్డులు జైలు గదిని తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు షాన్ తన గదిలోనే అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించాడు. అతని శరీరంపై ఎటువంటి గాయాలు లేవు, కానీ అతని ముఖంలో ఏదో తెలియని భయం కనిపించింది. అతను చనిపోయే ముందు తన గోడ మీద తన రక్తంతోనే ఒక వాక్యం రాశాడు. అతను నన్ను పిలుస్తున్నాడు, మైఖేల్ నన్ను వదలడం లేదు. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావించారు. కానీ కొందరు మాత్రం మైఖేల్ ఆత్మ పగ తీర్చుకుందని నమ్మారు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. పోలీసులు షాన్ నివసించిన ఆ గుహను పూర్తిగా తవ్వినప్పుడు మైఖేల్ అస్థిపంజరం దొరికిన సూట్ కేస్ కాకుండా మరొక 3 సూట్ కేసులు దొరికాయి. వాటిలో ఏముంది? షాన్ మరణించిన తర్వాత కూడా ఆ అడవిలో వింత శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి? గ్రీన్ఫ్ కౌంటీ అడవుల మిస్టరీ ప్రపంచం ఇప్పటికీ ఎందుకు మర్చిపోలేకపోయింది? షాన్ జైలు గదిలో మరణించిన తర్వాత పోలీసులు ఆ అడవిలోని గుహలు మరింత లోతుగా పరిశోధించారు. అక్కడ దొరికిన మరో 3 సూట్ కేసులను తెరిచినప్పుడు ఈ మిస్టరీ ఊహించని మలుపు తిరిగింది. ఆ మొదటి 2 సూట్ కేసుల్లో 1970ల కాలం నాటి పాత ఫోటోలు, ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. అవి ఆ అడవిలో అదృశ్యమైన ఇతర పర్యాటకులవి అని పోలీసులు గుర్తించారు. కానీ ఆ 3వ సూట్ కేసు మాత్రం చాలా కొత్తగా ఉంది. అది తెరవగానే పోలీసులకు చెమటలు పడ్డాయి. ఎందుకంటే ఆ 3వ సూట్ కేసులో ఉన్నది ఒక చిన్న పిల్లాడి బట్టలు మరియు ఒక స్కూల్ బ్యాగ్. ఆ బ్యాగ్ మీద ఉన్న పేరు చూడగానే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ పేరు జేక్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకు జేక్ తన స్నేహితులతో కలిసి క్యాంపింగ్కు వెళ్ళి అదృశ్యమయ్యాడు. ఆ అబ్బాయి కోసం ఆ తండ్రి 2 ఏళ్లుగా ఊరంతా వెతికాడు. కానీ తన కొడుకు ఇలా ఒక క్రూర మృగానికి బలైపోయాడని అతను ఊహించలేకపోయాడు. షాన్ అనే వ్యక్తి కేవలం మైఖేల్ మాత్రమే కాదు, 10 ఏళ్ల పాటు ఆ అడవిలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఈ కేసు ముగిసిన తర్వాత కూడా కెంటకీ రాష్ట్ర ప్రజలు ఆ అడవి వైపు వెళ్లడానికి ధైర్యం చేయలేదు. ప్రభుత్వం ఆ అడవిని డేంజర్ జోన్ అని ప్రకటించింది. మైకేల్ రిచార్డ్ రాసిన ఆ డైరీ నేటికి పోలీస్ ఫైల్స్ లో అత్యంత భయంకరమైన సాక్ష్యంగా ఉంది. మైకేల్ తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఆ డైరీని సూట్ కేసులో పెట్టి కూల్చడం వల్లే షాన్ లాంటి ఒక నరరూప రాక్షసుడి అంతం సాధ్యమైంది. ఈ ఒక స్నేహితుడి నమ్మక ద్రోహం, ఒక అడవిలో దాగిన మృగత్వం. ఈ కథ మనకు చేదు నిజం చెబుతుంది. మనం ఎవరిని నమ్ముతున్నామో, ఎవరితో ప్రయాణిస్తున్నామో తెలియకపోతే జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. గ్రీన్ఫ్ కౌంటీ అడవుల్లో ఈ రోజుకి కూడా రాత్రిపూట ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయని, మరికొందరు మైకేల్ తన సూట్ కేసు కోసం వెతుకుతూ కనిపిస్తున్నాడని అక్కడి వాళ్ళు నమ్ముతుంటారు. మరి ఈ భయంకరమైన యథార్థ కథపై మీ అభిప్రాయం ఏంటి? చనిపోయిన మైకేల్ ఆత్మ నిజంగా షాన్ను జైలులో అంతం చేసిందా, లేదా షాన్ తన తప్పును తెలుసుకొని ప్రాణాలు వదులుకున్నాడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఉత్కంఠభరితమైన మరియు యథార్థ మిస్టర్ల కోసం మన కేజీ విజయస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక భయంకరమైన కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.